అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై అమరావతి రైతులు నిలదీశారు. తొలి విడత భూసేకరణ ఎంతవరకు జరిగిందని రైతులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి చెందిందని రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. ప్రభుత్వ మాటలపై తమకు నమ్మకం లేదని చెప్పారు రైతులు. పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. నేను అడిగి పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము 2014 అభివృద్ధి చేసుకోగలిగారు. ఫార్మర్ అరణ్య రోదన అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా. దానికి రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అగ్రిమెంట్ కూడా కండిషన్ సాధించలేదు కదా. మాడిఫై ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదంటారు సార్. మంచిదే, హ్యాపీయే. పరిస్థితి రాదు, హ్యాపీయే. సో ఈ కాన్వర్జేషన్ అంతా జరిగింది వడ్డమాను గ్రామ సభలో. మీరొక క్లాజ్ పెట్టండి, 3 ఏళ్ల లోపు అభివృద్ధి చేయకపోతే ఫలానా పరిహారం ఇస్తామని చెప్పండి, మా భూములు ఇస్తాం అంటున్నారు అక్కడి రైతులు. అమరావతి రైతులకి గత అనుభవాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ సంచార జాతులా తిరుగుతున్నాం అనే అంశాన్ని కూడా అక్కడి రైతులు ప్రజాప్రతినిధులకి వివరించి చెప్పిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అమరావతిలో గత అనుభవాలు చాలా మంది రైతులకు ఉన్నాయి. ఆ రైతు ఆవేదనగా చెప్పడం కూడా మనకు కనిపించింది, సంచార జాతుల్లో రాష్ట్రం అంతా తిరుగుతున్నామని. ఒక నిర్లక్ష్యపు సమాధానం కనిపిస్తోంది. అవసరమైతే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు అని మాత్రం చెప్పి తప్పించుకునే ప్రయత్నం కనబడుతోంది. ఖచ్చితంగా బిందు, అమరావతి పేరుతో రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం ఎప్పుడైతే రెడీ అయిందో అప్పుడే రైతులంతా ఖచ్చితంగా తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని డిసైడ్ అయిపోయారు. దానికి సంబంధించి అంటే గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దాదాపు అమరావతి పేరుతో 53,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించింది. భూములు సమీకరించేటప్పుడు అనేక హామీలు ఇచ్చింది. మీకు ఫ్రీగా ఉచిత వైద్యం ఇస్తాం, ఉచిత విద్య ఇస్తాం, 365 రోజులు పనిస్తాం, 25 లక్షలు ఉపాధి లేని యువకులకు రుణాలు ఇస్తాం, 3 ఏళ్లలో డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు మీకు ఇస్తాం అంటూ అనేక హామీలు ఇచ్చింది. కానీ అందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ అవి అమలు చేయకుండా మరొకసారి రెండో విడత భూ సమీకరణ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్లాన్ చేసింది. అయితే 34,964 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయించింది. అందులో అమరావతి మండలానికి 8, పెదకూరపాడు మండలానికి 2, తుళ్లూరు మండలానికి 3, మొత్తం 13 గ్రామాల నుంచి ఈ 34,964 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. అప్పుడు గ్రామ సభలు నిర్వహించింది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. మీరు గతంలో భూములు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఏం డెవలప్మెంట్ చేసి మీరు చేశారు అంటూ రైతులు అధికారులను అలానే ఎమ్మెల్యేని మంత్రి నారాయణని కూడా ప్రశ్నించారు. దాంతో ఒక 5 నెలలు అలా ఉంచి కామ్గా మళ్లీ రెండో విడత భూ సమీకరణ పేరుతో మొత్తం 7 గ్రామాల్లో భూమి సమీకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 7 గ్రామాల్లో 20,494 ఎకరాలు
భూమిని సమీకరించాలని నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ నుంచి భూమి సమీకరించడానికి గ్రామాల వైజ్గా వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా నెక్కల్లు గ్రామంలో భూ సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో రైతులంతా ఒకటే చెప్పారు, గతంలో రాజధాని పేరుతో మీరు భూములు తీసుకున్నారు కదా, ఆ రైతులకు ఏ విధంగా న్యాయం చేశారు, అవే ఫ్రేమ్స్ అవే మార్గదర్శకాలు ఇస్తామని మా దగ్గరకు వచ్చారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, మీరు రైతులకు ఎందుకని రిటర్నబుల్ ప్లాట్లు 3 సంవత్సరాల లోపు ఇస్తామని డెవలప్ చేసి ఆ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు, మీరు అనేక హామీలు ఇచ్చారు వాటిని ఎందుకు అమలు చేయలేదంటూ మంత్రి నారాయణతో పాటు అధికారులను కూడా నిలదీశారు. అయితే అధికారులు చాలా నిర్లక్ష్యంగా డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. దాంతో పాటుగా తెనాలి శ్రవణ్ కుమార్ అయితే ఒక రైతు అడుగుతున్నారు, గతంలో రైతులు మీకు భూములు ఇస్తే వాళ్ళ 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇవ్వలేదు అంటే దాన్ని డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. రైతులైతే ఒకటే చెప్తున్నారు, మీ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా, కాబట్టి మీరు పరిహారం ఏదైతే 3 ఏళ్లలో డెవలప్ చేసి ఇస్తామన్నారు, డెవలప్ చేయకపోతే ఖచ్చితంగా సంవత్సరానికి 5 లక్షలు పరిహారం ఇచ్చేలా ఒక ప్రణాళిక తీసుకురండి, అప్పుడు పరిశీలిస్తామంటూ తేల్చి చెప్పడం జరుగుతుంది. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. గతంలో అమరావతి రైతులు 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు, వాళ్ళు ఏమయ్యారు, అభివృద్ధి జరిగిందా? ఇదే ఆ రైతు ప్రశ్న. గతంలో అమరావతి రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చారు, అక్కడ అభివృద్ధి జరిగిందా? అదేవిధంగా ఇప్పుడు 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, చేస్తామని ఖచ్చితంగా అగ్రిమెంట్లో పెట్టండి, లేదంటే ఆ 3 ఏళ్లలో అభివృద్ధి జరగకపోతే పరిహారం ఇస్తారా? ఇవి రైతుల ప్రశ్నలు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితి. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, అటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా పూర్తిగా రైతుల తరపున ఉండాల్సిన వ్యక్తి, వాళ్ళ తరపున మాట్లాడాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అవసరమైతే మీరు కోర్టుకి వెళ్ళండి అని మాత్రమే చెప్పగలుగుతున్నారు, కానీ ఖచ్చితంగా లేదు మేము 3 ఏళ్లలో అభివృద్ధి చేసి తీరతాం అనే మాట మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చెప్పలేకపోతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ వైఖరే మంత్రులు అధికారులు అక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఈ వైఖరే వాళ్ళ రైతుల ఆందోళనకు రైతుల అనుమానాలకు తావిచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి మాటలే గతంలో కూడా వాస్తవానికి ఇదే తరహాలో ఒక గ్రాఫిక్స్ చూపించి గతంలో రైతుల దగ్గర 11 సంవత్సరాల కిందట సేమ్ గత నెలలోనే ఇదే నెలలో 11 సంవత్సరాల కిందట దాదాపు డిసెంబర్లో ప్రారంభమైంది. 11 ఏళ్ల కిందట ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు 29 గ్రామాల్లో 54,000 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, సిఆర్డీఏ తీసుకుంది. అందులో 33,000 ఎకరాల రైతుల నుండి సమీకరించారు. ఆ 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్డ్ ఫ్లాట్స్ ఏవి కూడా ఇంకా వాళ్ళ చేతికి అందనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా రైతులు తమ ఫ్లాట్లు ఎక్కడున్నాయో కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. చెరువుల్లో ఫ్లాట్ ఇచ్చారని రైతులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ ఇప్పుడు మీరు 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఈరోజు తుళ్ళూరు మండలం వడ్డమాల్లో జరిగినటువంటి గ్రామ సభలో రైతులు అందుకే ప్రశ్నించినటువంటి పరిస్థితి. తొలి రోజే 2వ విడత ల్యాండ్ పూలింగ్ తొలి రోజే రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించినటువంటి పరిణామం ఎదురైందని సతీష్, ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారని ప్రభుత్వానికి తెలిసిన సంగతే, అయినా కూడా ఎందుకు ఇలా గ్రామ సభలు పెట్టి వాళ్ళతో చివాట్లు తినడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చిన రైతులకి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి, దాన్ని కంప్లీట్ గా వదిలేసి మళ్ళా మేము ల్యాండ్ పూలింగ్ చేస్తామని రైతుల దగ్గరికి వెళ్తే ఇదే కదా పరిస్థితి వచ్చేది. రైతుల దగ్గర నుండి ఎలాగైనా సరే నయానో భయానో భూములు తీసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు తీసుకోకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుందంటే ఎమోషనల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు రైతుల్ని ఎమోషనల్ గా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుంది, లేకపోతే భూములు ఇవ్వకపోతే అమరావతి ఆగిపోతుంది అన్నట్టు చెప్పినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతుల్లో అనుమానాలు ఉన్నాయి. సో రైతుల అనుమానాలు తీర్చేంత వరకు ఆ షరతులు అంగీకరించేంత వరకు ఇచ్చేది లేదంటా ఉన్నారు. 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తామన్నటువంటి నమ్మకం లేదు కాబట్టి 5 లక్షల రూపాయల ఎకరానికి పరిహారంగా చెల్లిస్తారా లేదా అన్నపైన స్పష్టం చేయాల్సిందని రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. బిందు. రైట్ సతీష్.